హాయ్ అండి. నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని ఈరోజు చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి చిన్న వ్లాగ్ అనమాట. ఇది వచ్చి ఓల్డ్ లాగానండి, ఇంకా న్యూగా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మా వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే వేయండి. చూస్తున్నారు కానీ ఎవ్వరూ ఒక లైక్ కూడా చేయట్లేదండి. లైక్ చేయకపోతే యూట్యూబ్ అనేది మమ్మల్ని ముందుకైతే ఇంకొకరికి చూపించడానికి అయితే పంపించదనమాట. మీరు వీడియో చూస్తున్నారు, టీవీలో ఎక్కువ పెట్టుకుని చూసేవాళ్ళు అయితే ఇంకా లైక్ వేయడం కుదరదేమోనండి నాకు తెలిసి అయితేనే. ఎందుకంటే మాకు యూట్యూబ్ కనెక్ట్ అవ్వదు మా టీవీకి అయితేనే, ఓల్డ్ వర్షన్ అనమాట. దాని గురించి అయితే ఫోన్లో ఒకసారి చూసి నా ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియోకి ఒక లైక్ వేసి తర్వాత టీవీలో అయితే చూడండి. అలా చూస్తే నాకు బెనిఫిట్, మీకు బెనిఫిట్ అనమాట. అంటే బెనిఫిట్ అంటే చూడటానికి మీకు కూడా అవకాశం ఉంటుంది, వీలు ఉంటుంది, మాకు కూడా ఒక లైక్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. దాని గురించి అనమాట. లైక్ వేయండి అంటున్నాను. లైక్ అస్సలు ఉండట్లేదండి. చూసేవాళ్ళు అందరూ ఒక 50 మంది చూస్తున్నా, ఓ 40 మంది చూస్తున్నా, అందరూ మా వాళ్ళే చూస్తున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా ఒక లైక్ వేయట్లేదు. ఒక లైక్ చేస్తేనే కదా నన్ను ముందుకు నడిపించడానికి, నాకు కొంచెం సక్సెస్ ఇవ్వడానికి కారణం అవుతారండి. మీరు చూడటం చాలా మంచి, మీరు చేసే పని ఆ మంచిలో ఇంకొంచెం మంచి చేయండి అని అడుగుతున్నాను అనమాట. లైక్ అయితే ఇవ్వండి. లైక్ అయితే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. లైక్ అంటే థమ్స్అప్ లాగా పక్కన వేళ్ళు ఉంటాయండి కింద. మా వీడియో రన్నింగ్ అయ్యి కింద థమ్స్అప్ కింద పైకి ఒక వేలు చూపిస్తుంది, కిందకు ఒక వేలు చూపిస్తుంది అనమాట. దానిలో అయితే పైకి చూపించి వేలు మీద ఒక లైక్ అయితే వెయ్యాలి. ఒక లైక్ వేసిన వల్లనే మాకు ఒక లైక్ వస్తుందన్నమాట. అలా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి చెప్తున్నానండి. ఒక లైక్ చేయండి అవి వీడియో చూస్తేనే. ఇంకా నెక్స్ట్ అయితే సాయి అయితే మార్నింగ్ బుడ్డీస్ కోసం క్యారెట్ ఫ్రై అయితే చేస్తుందనమాట. ఇది హాఫ్ డే స్టార్ట్ అవ్వకముందు వ్లాగ్ అనమాట అండి. ఇది ఇంకా షేర్ చేయడానికి నాకు అవ్వలేదు, అలాగే ఉండిపోతుంది. ఇంకా షేర్ చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. కానీ షేర్ చేయలేకపోతున్నాను ఈరోజు తప్పక. ఇంకా నాకు వీడియో లేదు, అందుకనేసి ఇంకా సాయంత్రం వరకు నేను ఏ రోజు వీడియో ఆ రోజే పెడుతున్నానండి. అలా పెట్టడం వల్ల కొంచెం లేట్ అయిపోతుంది కదా. ఈ ఓల్డ్ వీడియో ఇవాళ పెట్టేస్తే రేపు పొద్దుటికి వాళ్ళ వీడియో రేపు పెట్టవచ్చు అనేసి ఇంకా ఒక ఐడియాతో అయితే నేను ఈరోజు అయితే ఇది షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా క్యారెట్ ఫ్రై అనేది మీరు అందరూ ఎలా పెట్టుకుంటారో తెలుసు కదా. అలాగే పోపులన్నీ వేపేసుకుని నేనైతే ఉల్లిపాయ వేయనండి ఏ పోపులోనూ కూడాను. ఓన్లీ ఉప్మా పోపులోనే ఉల్లిపాయ వేస్తానమాట. ఇంకేవో పోపులోనూ ఉల్లిపాయ అయితే వేయనండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవి వేసుకుంటానమాట. ఇవి వేసుకుని పోపు అయితే చేసుకుని ఇది బాగా ఆయిల్లో వేగిన తర్వాత క్యారెట్ అయితే వేసుకుని ఫ్రై చేసుకుని కొంచెం వేగిన తర్వాత చల్లుకుంటే కొత్తిమీర చల్లుకుంటాను. ఫ్రైలోకి మనకు కొత్తిమీర చల్లుకోని అవసరం లేదండి. కొంచెంత సాల్ట్, పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలా అయితే ఫ్రై అయితే బాగా ఎగిపోతుంది. మా బుడ్డీస్కి అయితే క్యారెట్ ఫ్రై అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా సంజుబాబు నిన్న అయితే అన్నం తినే ముందు అయితే నాకు క్యారెట్ బువ్వే కావాలనేసి పట్టుబట్టాడు. కానీ ఈ రోజున అయితే మాకు వండడానికి అయితే అవ్వలేదు. ఇంకా రేపు పొద్దున్న చేద్దాంలే అనేసి ఇంక ఈరోజు అయితే పప్పు ఉండింది, పెరిగేసి పెట్టేస్తాను వాడికైతేనే. ఇంకా దాని గురించి అయితే క్యారెట్ ఫ్రై అయితే మామూలుగా ఇంకా ఓల్డ్ వీడియోలో కదా అనేసి మీకు చెప్తున్నాను అనమాట. ఇలా క్యారెట్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇంకా బుడీస్ గురించి చేసే పని అనమాట. మార్నింగ్ అయితే మాకు సూర్య భగవానుడు అయితే ఇలా లోపల గంట వస్తూ ఉంటాడనమాట. మార్నింగ్ కొంచెం కఠినవతి తీసేసి ఎక్కడ వరకు వస్తాడో అక్కడ వరకు కూడా ఇంట్లోకి అయితే వెల్కమ్ చెప్తాం మేమైతేనే. ఇంకా సూర్యకిరణాలు అలాగ ఇంట్లోకి రావడం కూడా చాలా మంచిదంటారు. అందరికీ తూర్పు స్పేసింగ్ అయితే రాదు, చాలామందికి అయితే ఉత్తర దక్షిణాలు ఉంటాయి. ఒక్కొక్కరికి తూర్పు ఉన్నా సరే ఏదో ఒకటి అడ్డు రావడం గట్రా ఉంటుంది కాబట్టి ఇంకా లోపలికైతే అంటే వేరే ఇల్లు ఉంటాం, లేదంటే చెట్లు ఉంటాం, ఇలా ఉండడం వల్లనే మనకు లోపలికైతే సూర్యుడు రాడు, మాకు చక్కగా వస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఏమేమి పనులు చేస్తున్నాను అనేది అయితే ఆ వీడియోలో మీకు అయితే షేర్ అయితే చేశానండి. ఇంకా ఈరోజు ఏం చేస్తానని చిన్న వ్లాగ్ అయితే మార్నింగ్ చేయడం కుదిరింది. అంటే పొద్దున్నే ఇంకా ఇది ఓల్డ్ వీడియో కదా పెట్టాలనేసి పెట్టడం అంతేనండి. కాకపోతే ఏంటంటే నాకు నైటీల మీద వీడియోలు చేయబుద్ధి వేయట్లేదు. కానీ ఇంకా ఈ వీడియో ఎప్పుడో తీసింది ఉండిపోయింది. ఇంకా ఏదో ఒక వీడియో ఒకటి పోస్ట్ చేసుకోవాలి కదా. ఈరోజు ఇది పోస్ట్ చేసుకుంటే రేపు పొద్దుటికి వాళ్ళ వీడియో పోస్ట్ చేసుకుందాం అనేసి
చిన్నగా అయితే ఇంకా మార్నింగ్ నుంచి వీడియో అయితే తీయటం స్టార్ట్ చేశానండి. ఇంక ఉగాది వచ్చేస్తుంది కాబట్టి ఇంకా దులుపుళ్ళు కడుగుళ్ళు అయితే ఇవాళ చాలా ఇదిగా ఉంటాయి. ఇంక నిన్న చేసుకుందాం అనుకోండి, నాకు నిన్న అయితే పని అవ్వలేదు. ఈరోజు అయితే ఆజిగుడికి అయితే ఒక డ్రెస్ అయితే కుట్టాలండి కంపల్సరీ. ఎందుకంటే అది ఊరుకోదు, లేదంటే ఉగాదికి వేసుకుంటానని చెప్పింది. ఇంకా ఆజిబుడ్డిది ఒక డ్రెస్సును, ఇంకొకరిది ఒక లైనింగ్ జాకెట్ ఒకటి ఉండింది. ఇంక ఈరోజు రెండో అయితే కుట్టాలి. కుదిరితే నాకు కూడా ఒక లైనింగ్ జాకెట్ అయితే కుట్టుకోవాలండి. ఇంకా 2 లైనింగ్ జాకెట్లు, ఒక డ్రెస్ అయితే ఉండిందనమాట కుట్టవలసింది. ఇంక వాళ్ళ అయితే 3 స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి. ఇంకా తర్వాత అయితే కొంచెం వీళ్ళు పడుకున్న తర్వాత కొంచెం అక్కడక్కడ జాడించుకొచ్చేసి చక్కగా ఇల్లు అయితే తడిగుడ్డ అయితే పెట్టేసుకుంటానండి. నేను కడగను ఇంకనమాట ఇవాళ ఇల్లు అయితేని. తడిబట్ట అయితే పెట్టుకొచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా సాయంత్రం మధ్యాహ్నం అయితే పైన పెట్టేస్తానండి. సాయంత్రం పడుకునే ముందు అయితే కింద పెడతాను తడిగుడ్డ అయితేని. ఇంకా సరిపోతుంది అలా అయితేని. అంటే నాకు ఐడియా లేదు పండగలు గట్ట ఇంకా ఈ ఇయర్కి ఏమీ లేవు కాబట్టి ఎప్పుడే పండుగ వస్తుందనేది అయితే ఐడియా అయితే లేదు. రేపు అంటున్నారు, ఎల్లుండి అంటున్నారు. నేనైతే క్యాలెండర్ అయితే చూడలేదనమాట ఎప్పుడు అనిందిని. ఇంకా దాని గురించి అయితే ఆ పండుగ ఎప్పుడు అనుకోలేదు. బుడ్డీస్కి అయితే మరి అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు కదా న్యూ ఇయర్ లాగా. మనకి ఈ సంవత్సరాదే కదా న్యూ ఇయర్, తెలుగు సంవత్సరాది. ఇంకా అందుకనేసి మా బుడ్డీలు కూడా వాళ్ళతో పాటు తక్కువ కాకుండా ఉండాలనేసి డ్రెస్ అయితే కుట్టాలి. అంటే ఉండిందనమాట, చీర ఉండింది. ఆ చీర అయితే పెద్ద అంచు చీర అమ్మమ్మదనమాట. ఆ చీర వచ్చేసి అమ్మని కట్టుకోమని ఇచ్చేసింది అప్పుడు, అమ్మమ్మ ఉన్నప్పుడు. అమ్మకి అంత పెద్ద అంచు చీరలు కట్టడం అంటే చాలా ఇబ్బంది. సర్లే ఎన్నోసార్లు కట్టుకుందాం అనేసి నేత చీరకి పెద్ద బార్డర్లు వస్తున్నాయి కదండి ఇది వరకును, అటువంటి చీర అనమాట. ఇంకా అదైతే ఆద్య అయితే నాకు పరికిణి కుట్టు అని పట్టు కూర్చున్నది. సరే కదా అనేసి పరికిణి అయితే కుడతాకే రెడీ అయ్యాను, చూపించాను నిన్న. ఇంకా కాటన్ బ్లౌజే కదా, కాటన్దే కదా, ఇంకా దానికి అదే లైనింగ్ తిప్పేసుకుని దానికి అదే కుట్టేయచ్చు అనమాట. ఇంకా పర్వాలేదు. మీకు ఎలాగ ఉండిందో రేపు నేను ఇవాళ వీడియోలో అయితే షేర్ చేస్తాను. కుట్టిన తర్వాత ఇవాళ కుట్టడం అయితే ఇంకా ఆ వీడియోనే అదే పెట్టుకుని నేను చిన్న వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేస్తున్నాను అనేది దాంట్లో షేర్ చేయాలి కాబట్టి దాంట్లో అయితే కంపల్సరీ అయితే చూపిస్తానమాట. ఇంకా అక్కడ అయితే మినప్పప్పు అయిపోయిందండి. ప్రతిసారి డబ్బా తీయాలంటుంటే కొంచెం కష్టం అవుతుందన్నమాట. ఇంకా అందుకని చిన్న దాంట్లోకి అయితే సదురుకుంటున్నాను. దాంట్లో అయితే ఈజీగా పోసుకోవచ్చు కాబట్టి నేను ఈ సంవత్సరం ఈ మినప్పప్పు ఆడించి చాలా తప్పు చేశానండి. కడగడానికి అయితే చాలా కష్టమవుతుందన్నమాట. ఇంకా నేను ఎప్పుడు కూడాను గుళ్ళే తెచ్చుకుంటానండి. గత 12-15 సంవత్సరాల నుంచి కూడా నేను మినప్పప్పు అనేది కడగలేదు. మీరు నమ్ముతారో నమ్మరోను. ఏంటంటే ఎప్పుడన్నా గారెలకి వేసుకున్నా సరే చక్కగా గుళ్ళే నానబెట్టేసుకుంటాము. ఒక 3 కేజీలు గుళ్ళు తెచ్చుకుంటే మాకు నెల మొత్తానికి గారెలు వేసుకున్న మామూలుగా ఇవన్నీ చేసుకున్నా సరే సరిపోతాయి అన్నమాట. ఇంకా దాని గురించి అయితే ఇంకా నేను గుళ్ళే తెచ్చుకుంటాను. ఇంకా ఒక మంత్ ఎక్కువైతే ఒక మంత్ తక్కువైనా సరే సర్దేసుకుంటాం కదా నెక్స్ట్ మంత్ సరుకుల్లోనూ. ఇంకా అలా అయితే మినపగుళ్ళే తెచ్చుకునేదాన్ని. ఇంకా ఈ సంవత్సరం మినపగుళ్ళు ఆడతాడేమో అనేసి నేను మా అత్తయ్య దగ్గర అయితే మినుములు అయితే తీసుకున్నాను. కానీ ఆడవుతే 10 కేజీలకు తక్కువ ఆడనన్నాడు. సరే మళ్ళీ సగానికి పొట్టుపోతుందంట. సగానికి పోతే ఇంకా మనకేమొస్తుంది, ఆడికి మళ్ళీ ఆడించడానికి డబ్బులు ఇవ్వాలి, ఇదంతా వేస్ట్ ఖర్చు కదా అనేసి ఇంకా అయితే మా బాప అయితే పప్పు ఆడించేవనేసింది అనమాట. నాకు ఇంకా తలకాయ తీసేసినట్టు అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ వర్క్ ఉంటుంది కదండి నాకు ఆ వర్క్లో. ఈ మినప్పప్పు అప్పుడైతే సాయి డ్యూటీకి వెళ్ళేది కాదు కదా, పర్లేదులే సాయి ఖాళీగా ఉంటుంది కడిగేస్తుంది కదా అనేసి అన్న దృష్టిలో అయితే నేను ఆడించాను అనమాట. అదే డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇంక మనకైతే పిల్లలతోనూ ఇవన్నిటితో అవ్వట్లేదు మినపప్పు కడగడం. ఇంకా రోజు మినపప్పు డ్యూటీ ఉంటుంది, పప్పు కడగడం. ఎందుకంటే ఒక రోజు అట్టు ఒక రోజు ఇడ్లీ వేస్తాం కాబట్టి రెండో రోజు అయితే మళ్ళీ కంపల్సరీ నానబెట్టుకోవాలన్నమాట. దాని గురించి అయితే ఇంకా మినపప్పు ఆడటం సంవత్సరం కష్టమే అనిపించుకున్నది. ఇంకా తప్పగా ఇంకా చేయవలసిన పని అయితే చేయవలసి తప్పట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ప్లాస్టిక్ ఇది వరకు అయితే గ్లాసుల సెట్లు అయితే కొన్నానండి. 12 గ్లాసులు అయితే వచ్చాయన్నమాట. ఆ సెట్ అయితే ఇంకా 2 గ్లాసులు అయితే కొత్త గ్లాసులు అయితే తీసాను. ఎందుకంటే ఇంకా ఓల్డ్ అయిపోయి పాడేసి కొత్త గ్లాసులు 2 గ్లాసులు అయితే తీస్తామన్నాను అనమాట. ఇంకా అలాగైతే ఆ 2 గ్లాసులు కూడా తీసి కొత్త గ్లాసులు మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా బుడ్డీస్కి అయితే రెడీ అయిపోయారండి. ఇది హాఫ్ డేస్కి ముందు అంటున్నాను కదండి. హాఫ్ డేస్కి ముందు అయితే
తీసిన వ్లాగ్ అనమాట. దాని గురించి అయితే బుడ్డీస్ అయితే స్కూల్కి వెళ్తున్నారు, ఫుల్ డే స్కూల్ అనమాట వాళ్ళకైతేనే. ఇంకా దాని గురించి అయితే సాయి అయితే వెళ్ళినైతే రెడీ చేసేసింది, ఇంకా స్కూల్కి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యారండి. ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. మా వ్లాగ్ నచ్చింది అనుకుంటానండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఇంకా వ్లాగ్ అయితే ముగించేస్తున్నామండి. చిన్నగా అయితే వాళ్ళు మీతో షేర్ చేయాలనిపించింది. ఇంకా ఓల్డ్ వీడియో అయినా న్యూగా అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు, నేనైతే వీడియోకి సెలవు చెప్పేస్తున్నాను.